కేంద్రం నుంచి నిధులు తీసుకువచ్చి నిర్మల్ జిల్లా ముదోల్ తాలూకా అభివృద్ధికి కృషి చేస్తానని ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్ అన్నారు. సోమవారం బైంసా పట్టణం ఎస్ఎస్ చిన్ని కార్యాలయంలో కృతజ్ఞత సభ జరిగింది. మంచి మెజారిటీతో గెలిపించిన ప్రజలందరికీ ఎంపీ నగేష్ ధన్యవాదాలు తెలిపారు. రానున్న రోజుల్లో బాసర సరస్వతి అమ్మవారి ఆలయం, రైల్వే స్టేషన్ అభివృద్ధి, జాతీయ రహదారులు, ఉపాధి హామీ, సీసీ రోడ్లు, కేంద్రీయ విశ్వవిద్యాలయం వంటి అభివృద్ధి పనులకు కృషి చేస్తానని ఎంపీ తెలియజేశారు. త్వరలో జరగనున్న సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ అత్యధిక స్థానాలు గెలుస్తుందని నగేష్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రామారావు పటేల్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో భారీ మెజార్టీ ఇచ్చినటువంటి నియోజకవర్గ ఓటర్ మహాశయులకి, భారతీయ జనతా పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, వివిధ సంఘాల యొక్క నాయకులకి, ప్రత్యేకంగా మేధావులకి అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు అర్పిస్తూ వారందరికీ కూడా వచ్చి నా యొక్క కృతజ్ఞత తెలియజేస్తూ నియోజకవర్గంలో కేంద్ర ప్రభుత్వం నుంచి అనేక ఎందుకంటే నిధులను తీసుకొచ్చేసి రాష్ట్ర నిధుల్ని తీసుకొచ్చేసి మా ఇద్దరి యొక్క లక్ష్యం ఒకటే. ఈ నియోజకవర్గం నుంచి ఎక్కువ మొత్తంలో మాకు విజయాన్ని చేకూర్చినటువంటి నియోజకవర్గంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలే ప్రధానమైనటువంటి లక్ష్యంగా మేము పనిచేస్తాం. కేంద్రం నుంచి అటు జాతీయ రహదారులు కావచ్చు, ప్రధానమంత్రి సడక్ యోజన కావచ్చు, ఉపాధి హామీ పథకంలో రైతులకి వాళ్ళ పొలాలకు వెళ్ళడానికి రోడ్లు కావచ్చు, గ్రామాల యొక్క సీసీ రోడ్లు కావచ్చు, కేంద్రీయ విద్యాలయం, అదే మాదిరిగా కృషి విజ్ఞాన కేంద్రాలు కావచ్చు, బాసర్ ఏదైతే మన యొక్క దేవి ఇక్కడ వెలిసి ఉందో దాన్ని కూడా ప్రసాద్ స్కీమ్ లో పెట్టడం కావచ్చు, రైళ్ల యొక్క ఆపడం కావచ్చు, ఇవన్నీ కూడా తప్పకుండా ఈ 5 సంవత్సరాల కాలంలో నియోజకమైనటువంటి ప్రతి సమస్యని నేను, రామారావు పటేల్ గారు తీర్చామని చెప్పేసి ఈ సందర్భంగా నియోజకవర్గ ముదోల్ నియోజకవర్గ ప్రజలు